స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాట్లాడుతున్నాను. ఇంతవరకు మనం రూట్ మోడిఫికేషన్స్, స్టెమ్ మోడిఫికేషన్స్ గురించి కంప్లీట్గా చూసాం. ఇవి ఎస్టర్డే క్వశ్చన్స్ అని కూడా చెప్తున్నాం. లీఫ్ స్ట్రక్చర్ వేసి లీఫ్ స్ట్రక్చర్లో లీఫ్ పార్ట్స్ ఆఫ్ లీఫ్ అని కూడా చూసాం. పార్ట్స్ ఆఫ్ లీఫ్ పార్ట్స్ ఏంటి? లీఫ్ బేసిన్, స్టిప్యూల్స్, petiole, leaf lamina, leaf margin, leaf tip, venation. వీటి గురించి మాట్లాడాం. ఇంకా ఫిలోడెక్స్, అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ ద స్టెమ్, ఇట్ ఇస్ కాల్డ్ ఫిలోటాక్సీ అని కూడా చెప్పుకున్నాము. అంటే లీవ్స్ అని స్టెమ్ మీద ఎలా అరేంజ్ అవుతాయి అని చెప్పుకున్నాము. ఇది ఫిలోటాక్సీ, దీని గురించి మాట్లాడాం. ఇప్పుడు ఈ రోజు క్లాస్లో లీఫ్ మోడిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. లీఫ్ మోడిఫికేషన్స్, ద పర్మనెంట్ చేంజ్ ఇన్ ద లీవ్స్ టు కండక్ట్ న్యూ ఫంక్షన్స్. న్యూ ఫంక్షన్స్ ని కలుగు చేయాలి. లీవ్స్ లో పర్మనెంట్ చేంజెస్ అనేవి వస్తాయి. ఇట్ ఇస్ కాల్డ్ లీఫ్ మోడిఫికేషన్స్. అదర్ దాన్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ కాకుండా ఓకేనా, లీవ్స్ ఆర్ మోడిఫైడ్ టు పెర్ఫార్మ్ న్యూ ఫంక్షన్స్ అదర్ దాన్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ కాకుండా ఇతర న్యూ ఫంక్షన్స్ ఏమైనా చేయాలంటే లీఫ్ లో కొన్ని మోడిఫికేషన్స్ జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు లీఫ్ పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ లీఫ్ పార్ట్స్ లో ఎక్కడో దగ్గర మోడిఫికేషన్ జరగవచ్చు. లీఫ్ మోడిఫికేషన్స్ ఆర్ 6 types. Number 1, tendrils. Tendrils example pea plants. Second one, spines example cacti plants. Opuntia చెప్పుకున్నాం కదా, బ్రహ్మజం, Opuntia. Scale leaves, Aurea. Fourth one, phyllodes, Acacia. ఇది మీకు కొత్తగా ఉంటుంది, phyllodes. Insectivorous leaves, ఇది కూడా మీరు చూడలేదు ఇంతవరకు. Insectivorous leaves అంటారు. Insectivorous leaves, Nepenthes. Insectivorous, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రిప్రొడక్టివ్ లీవ్స్ కామన్గా ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ చేస్తాయి, కానీ రిప్రొడక్షన్ కూడా చేస్తాయి. రిప్రొడక్షన్ ఓకేనా, రిప్రొడక్షన్ ఆఫ్ లీవ్స్ ఎగ్జాంపుల్ బ్రయోఫిలం, కూడా మనకు తెలిసిందే. బ్రయోఫిలం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాము ఈరోజు క్లాస్లో. దానికి వచ్చాయి. ఫస్ట్ వన్ టెండ్రిల్స్ ఎగ్జాంపుల్ పీ ప్లాంట్స్. టెండ్రిల్స్ అంటే in weak stem plants in compound leaves tip of the two compound leaves are modified into tendrils. Tendrils are smooth and spring like structures అని మనం మాట్లాడుకున్నాం. ముందు స్మూత్ గా ఉంటాయి, స్ప్రింగ్ లా ఉంటాయి. స్టెమ్ మోడిఫికేషన్ లో మాట్లాడుకున్నాం కదా, స్టెమ్ లో కూడా మోడిఫికేషన్స్ కనిపిస్తాయి, ఇక్కడ లీఫ్ లో కూడా. అంటే ఇక్కడ లీఫ్ మోడిఫికేషన్. లీఫ్ ఏం జరిగింది? ఇది కాంపౌండ్ లీఫ్ లెట్స్. ఈ లీఫ్ లెట్స్ లో చివరి భాగంలో ఉండే 2 లీవ్స్ అనేవి మాడిఫై అయ్యాయి, టెండ్రిల్ గా మాడిఫై అయ్యాయి. ఇలా మాడిఫై అయ్యి టెండ్రిల్స్ అంటారు. మనం బఠానీ మొక్కలు ఎక్కడ దొరికినా, చిక్కుడు మొక్కలు ఎక్కడ చూసినా అక్కడ కనిపిస్తుంది. సమ్ టైమ్స్ టోటల్ లీఫ్ మోడిఫైడ్ టు టెండ్రిల్, సమ్ టైమ్స్ స్టిప్యూల్స్ ఆర్ మోడిఫైడ్ టు టెండ్రిల్. ఓకేనా, స్టిప్యూల్స్ కొన్నిసార్లు టెండ్రిల్ గా మారచ్చు, లేదా లీవ్స్, ఈ బోత్ లీవ్స్ అని అంటే లీఫ్ లెట్స్ ఆర్ మోడిఫైడ్ టు టెండ్రిల్స్. ఎగ్జాంపుల్ పీ ప్లాంట్ చెప్పుకున్నాము. అడవి బఠానీ, లాంథ్రస్ వడురేటస్, బఠానీ పీ ప్లాంట్స్, పైజమ్ సటైవం, వీటిలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? స్పైన్స్ అంటే ముళ్ళు, ఓపెన్షియా నుంచి ముందు మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఏంటి? స్టెమ్ మోడిఫికేషన్స్. స్టెమ్ మోడిఫికేషన్ లో ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ అని చూసాం. ఏమని చెప్పాము? స్టెమ్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఒక ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్స్ కి ఎలా మారిపోతాయి అని మాట్లాడుకున్నాం. ఇది కాంటాక్ట్ టైం. స్టెమ్ లో మోడిఫై అయినప్పుడు స్టెమ్ లో లీవ్స్ ఉంటాయి కదా,
ఆ లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్. ఇవ్వండి ఇలా మారుతుంది తెలిసింది ఇలా. అంటే ఇక్కడ ఒపర్షియాలో చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళని కూడా ఏంటంటే లీవ్స్ మోడిఫై అయిపోయాయి ఇలా. ఇవన్నీ ఒకప్పుడు లీవ్స్ మోడిఫై అయిపోయాయి. ఎందుకంటే టు కంట్రోల్ ద ట్రాన్స్పిరేషన్ ని కంట్రోల్ చేయడానికి. ట్రాన్స్పిరేషన్ అంటే ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది కదా, ఆ ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళిపోతే ఇవి డ్రాప్ కండిషన్లు ఉంటాయి కాబట్టి, ఎర్రర్ కండిషన్లు ఉంటాయి కాబట్టి వీటిలో వాటర్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది కాబట్టి స్టోర్ చేసుకోండి. ఆ స్టోర్ చేసుకునేటప్పుడు వాటర్ లీవ్స్ ఉంటే ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది కదా, కాబట్టి లీవ్స్ అండ్ వాటర్ స్పైన్స్ అండ్ గివ్ టు ప్రొడక్షన్ కూడా ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ స్కేల్ లీవ్స్ గురించి మాట్లాడాము, స్టెమ్ మోడిఫికేషన్ లో మాట్లాడాము, ఇక లీఫ్ మోడిఫికేషన్ కాబట్టి లీఫ్ మోడిఫికేషన్ లో మాట్లాడాము. ఎగ్జాంపుల్ ఆలియా స్టెమ్ ఇస్ రెడ్యూస్, ఇంతకుముందు మాట్లాడాము స్టెమ్ రెడ్యూస్ గా ఉంటుంది. On the stem, scale leaves stored food material becomes swollen. ఉబ్బుతాయి. ఫుడ్ మెటీరియల్ ఎక్కువగా స్టోర్ చేసుకుని ఉబ్బుతాయి. ఇట్ ఈస్ కాల్డ్ స్కేల్ లీవ్స్. మన ఆనియన్ చూసాం కదా, ఉల్లిపాయ ఓపెన్ చేస్తే రెక్కలు వస్తాయి కదా, ఆ లీవ్స్ అని కాదు స్కేల్ లీవ్స్ అంటారు, పొడి సాకులు. ఆ లీవ్స్ లో ఫుడ్ మెటీరియల్ స్టోర్ అయ్యింది. ఓకేనా, ఇది ఆలియా ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అకేషియా మెరోప్జైనా. ప్రభాసనాలు అంటారు తెలుగులో ఫిల్లోస్. దీనిలో ఒక వెరైటీ ఉంటుంది. కామన్ గా ప్లాంట్ లా ఉంటుంది. ఇవి లీవ్స్. ఈ లీవ్స్ లో ఉండేవన్నీ కూడా కాంపౌండ్ లీవ్స్. ఇది కాంపౌండ్ లీవ్స్ అన్నమాట. లీఫ్ పిట్యూల్ ఈజ్ ఎక్స్పెక్ట్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. గా మారిపోతుంది. ఇక్కడ చూడండి, లీఫ్ పిట్యూల్ అన్నాం కదా, ఆ లీఫ్ పిట్యూల్ అనేది ఎక్స్పెండ్ అయిపోయి దీనికి ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ గా మారిపోతుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఫోటోసింథసిస్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రభాసనాలు ఫిల్లోడ్స్ అంటారు. ఇంతకు ముందు మన స్టెమ్ మోడిఫికేషన్ లో ఫిల్లోక్లాడ్స్ అని చెప్పుకున్నాం. ఇవి ఫిల్లోడ్స్. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫిల్లోడ్స్ వేరే, ఫిల్లోక్లాడ్స్ వేరే. ఫిల్లోడ్స్ అంటే ఫిల్లోడ్స్ మీన్స్ the petal of compound leaf is modified into the petal of compound leaf is modified into leaf-like structures. It is useful for the photosynthesis. Okay, na? It is called phyllodes. Next, fifth one, insectivorous leaves. Insectivorous leaves are there. This type of plants are seen in the Assam. అస్సాంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. ఇవి నెఫంతస్ ఇటువంటి టెంపరేచర్ బిలో 10 ఇలా ఉన్నప్పుడు లేదా బిలో 15 ఉన్నప్పుడు ఎక్కువ కనిపిస్తుంటాయి. కొన్ని హిల్ ఏరియాస్ లో కనిపిస్తూ ఉంటాయి నెఫంతస్. దీనికి ఎగ్జాంపుల్ నెఫంతస్ డయోడియా ఎగ్జాంపుల్. వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాంట్. ఇన్సెక్టివోరస్ లీవ్స్. ఇన్సెక్టివోరస్ ఎందుకు పిలిచారు అంటే ఇన్సెక్ట్ ని ఇవి చంపి తినేస్తుంటాయి. ఓకేనా, వీటిని పిక్చర్ ప్లాంట్స్ అంటారు. పిక్చర్ బోరుగా ఉంటాయి, బోనాకారంలో పత్రాలు ఉంటాయి. పిక్చర్ ప్లాంట్స్ అని, పిక్చర్ లీవ్స్ అని, ఇన్సెక్టివరస్ లీవ్స్ అని, ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ అని అంటారు. దీనిలో ఏమవుతుంది అంటే కామన్ గా ఒక లీఫ్ మీకు స్ట్రక్చర్ వేస్తుంది. ఇది లీఫ్ అనుకోండి, ఇది లీఫ్. లీఫ్ లో పార్ట్స్ ఏంటి? లీఫ్ బేస్, పీటియోల్, లీఫ్ లామినా. అంతే కదా, లీఫ్ బేస్, పీటియోల్, లీఫ్ లామినా, లీఫ్ టిప్. కానీ ఈ ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ లో లీఫ్ బేస్ ఇస్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్ గా మారుతుంది. లీఫ్ petiole and leaf lamina is modified into picture-like structure. Bone ఎలా ఉంటుందో అలా మాడిఫై అవుతుంది. అంటే దీన్ని చూడడానికి బోన్ లా కనిపిస్తుంది. అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది. కానీ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద పిక్చర్. పిక్చర్ లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. లీఫ్ టిప్ ఇస్ మోడిఫైడ్ ఇంటూ లిడ్. మూతలా మారిపోతుంది. లీఫ్ టిప్ ఉంది కదా, అదొక లిడ్, మూతలా మారిపోతుంది. Nectar glands present on the rim of the picture. Picture తాలూకు rim పైన nectar glands ఉంటాయి. మకరంద గ్రంథులు. ఎందుకు? ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేయడానికి. ఇన్సెక్ట్స్ వస్తాయి. దీని మీద ఇన్సెక్ట్ వాడింది అనుకోండి, ఇన్సెక్ట్ ఏమవుతుంది?
ఒకసారిగా జారి లోపల పడుతుంది. దీని లోపల హెయిర్ ఉంటుంది. హెయిర్ ఇలా కనిపిస్తుంది, లోపల వైపు ఉంటాయి. ఇన్సెక్ట్ లోపల కనబడి తప్ప బయటకు వస్తే వండుకుంటుంది. లోపల హైడ్రోలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఒక సమయానికి ఇన్సెక్ట్ మొత్తం లోపల కరిగిపోయి ఆ కరిగిపోయిన దానిలో నైట్రోజన్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఇవి ఇన్సెక్టివరస్ లీవ్స్ నెఫంథస్ వెరీ. ఇవి మీకు ప్రాక్టికల్ లో ఉంది, తర్వాత చూపిస్తాను నేను మీకు. ఇన్సెక్టివరస్ లీవ్స్ నెఫంథస్ అంటారు, బోలు పట్టాలు. ఇంట్రెస్టింగ్. రిప్రొడక్టివ్ లీవ్స్ ఇది అందరికీ తెలిసిందే, బ్రయోఫిలా. ఇన్ సమ్ లీవ్స్ lamina is very thick. Leaf margin is contain ridges and furrows. Ridges, furrows ఉంటాయి, notches అంటారు. Some reproductive buds are present in the notches. ఈ notches ఏరియాలో చిన్న reproductive buds ఉంటాయి. If leaf touch the ground, when touch the ground, leaf buds are from the leaf buds. Small roots are raised from the leaf buds. Leaf buds ఎలా ఉంటాయి కదా, దాని నుంచి small roots వస్తాయి. దాని నుంచి పైకి లీవ్స్ కూడా వచ్చేస్తాయి. అంటే ఈ లీఫ్ ని కానీ భూమి టచ్ చేస్తే ఈ మార్జిన్ ఉంది, లీఫ్ మార్జిన్, దీని నుంచి చిన్న చిన్న బడ్స్ ఉంటాయి. ఆ బడ్స్ నుంచి కొంత న్యూ ప్లాంట్స్ వస్తాయి. ఇది ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్. అంటే దీన్ని సపరేట్ చేసి మనం ఉడిసామనుకోండి, మొత్తం మొక్క వస్తుంది. నడపాల అంటారు, ఇది బ్రయోఫిలా, నడపాల. అందరికీ తెలిసిందే యాక్చువల్లీ. చూడండి కొంతమంది ఈ లీఫ్ తీసి బుక్స్ లో పెడతారు. ఆ బుక్స్ లో పెట్టినప్పుడు కూడా ఆ మాయిశ్చర్ కూడా బడ్స్ వస్తాయి, వైట్ బడ్స్ వస్తాయి. ట్రై చేయండి ఒకసారి. ఇది బ్రయోఫిలం రిప్రొడక్టివ్ లీవ్స్. ఈ విధంగా మనం లీఫ్ మోడిఫికేషన్ గురించి చర్చించాము. దీనిలో మనకి 2 మార్క్స్ కవర్ అవుతాయి, 4 మార్క్స్ కవర్ అవుతాయి తప్ప ఇది ఎస్సే టైప్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఇన్ఫ్లోరసెన్స్ అనే ఎస్సే టైప్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే టైం సరిపోయింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.